రెండోది తెలంగాణలో కూడా ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ అనలిస్టులు మీలాంటి వాళ్ళు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు చెప్తూ ఉన్నారు. బీజేపీ చేసే దాష్టికాలు ఒరే నాయన రేపు తెలంగాణలోకి ఈ పరిస్థితి ఉందిరా అని చెప్తుంటే కూడా వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇంకెంతసేపు కేసీఆర్ని పట్టుకొని ఎలాడుతూ ఉన్నారు. కేసీఆర్ అట్ట చేసిన, కేసీఆర్ ఎట్ట చేసిన అంటున్నారు. కానీ రేపు బీజేపీతో ఒక ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని ఎందుకు వాళ్ళు అసలు అవుట్కమ్ అయితే లేరు? ఒక బీజేపీని గట్టిగా మాట్లాడేంత ఇది కూడా లేకుండా పోయింది. నీకు ఇదే చెప్తున్నాను చూడు, వాళ్ళు ఎప్పుడైతే సరే కాంగ్రెస్ అటావో దేశ బచావో అన్న దగ్గర కోటకి వెళ్తే కొసరిస్తారు చూడు. 4-5 స్టేట్లకి ఎలక్షన్స్ పెట్టగానే ఇక్కడ బతికి బట్టకట్లేని తెలంగాణ దగ్గర ఇచ్చారు అవకాశం. ఎవరికి? ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి గారు లేట నాయకత్వం. మీరు అది గమనించండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎంత పక్కడబందీ ప్లాన్లో ఉన్నారో. లక్ష్మణ్ గారు ఏమన్నారు చూడు, నెక్స్ట్ గ్యారంటీగా మాది షిండే గవర్నమెంట్ వస్తుందని. ఎంత ధైర్యం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుండగా. ఎవరు షిండే? షిండే ఎవరు? ఎవడైనా వచ్చు. పొంగులేటా లేకపోతే రేవంత్ రెడ్డి? అది కూడా బాగా చర్చ నడుస్తుంది. రేపు రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రమాదం ఉంటుందా ఈ ఓటుకున్నట్టు కేసును కూడా? అంటే మనది సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది కదా, ధర్మాసనము ఈ కేసులు రాజకీయ పరంగా ఉన్నవి సాక్షులు చెప్పించే విషయంలో కావచ్చు, అటువంటి ఒక కేసు ఉంది కదా ఓటుకున్నట్టు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కేసీఆర్ని ఎన్ని మాట్లాడినంతకాలం ఉపద్రవం ఏముండదు. జస్ట్ లైక్ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చూడు, జగన్మోహన్ రెడ్డి అని గన్లు ఎక్కడ తుపాకి రాములు అక్కడే గుండెలు లేకపోయినా గన్లు పెట్టుకుని కాల్చుకుంటూ ఆ లియో టాయ్స్ పెట్టుకో ఆడుకున్నంతకాలం ఎవ్వడికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ మీద ట్రిగర్ మారిందా చంద్రబాబు నాయుడు గ్యాప్కి వస్తారు వీళ్ళందరికీ. ఇలా ఆది గురువు లాలే కదా. అందుకేనా అసలు అవసరం లేకపోయినా కూడా ఊ అంటే కేసీఆర్, ఆ అంటే కేసీఆర్ అనడానికి ఆయన పరిరక్షించుకోవడానికి మీ భాషలో అంతే. ఇంక మరి మీకు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ లాగా లియో టాయ్స్ తీసుకుని డిస్కౌంట్ బ్రహ్మానందంగా కాల్చినంతకాలం ఏ ప్రాబ్లం ఉండదు. నిజంగా కాంగ్రెస్ వాదిగా గన్ను కనుక బీజేపీ పక్కన లెక్క పెడితే మాత్రం ఖచ్చితంగా షిండే వస్తాడు. అందుకే ముందు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ముందే క్లూలు ఇస్తాడు లక్ష్మణ్ లాంటి. చిన్నపిల్లలు చూడు స్కూల్కి వెళ్ళిపోతారు, ఉక్కు పెడతాను రే చెవులు పెడతాను అన్నట్టు. నువ్వు కనుక షిండే వచ్చేస్తారు జాగ్రత్త అని అనగానే మనవాడు కేసీఆర్ డిస్కే కేసీఆర్. అంతకన్నా ఇంకేం ఉండదు. ఇది ఆవ్యాసం కదలమ్మా, అంతకన్నా ఏం ఉండదు. గమ్మత్తుగా ఉంది కదా. గమ్మత్తుకుంటే కడుపులో పెట్టుకో అంతే. ఓకే, నేను కేసీఆర్ వైపు గన్ను వేసినంత కాలం నీకేమవుదు. నువ్వు కూడా వెంటనే అట్టు తిరగేసేయడమే. నీ వల్లనే అన్నంతకాలం నీకేమవుదు. మరి రేపు ఈడ నీ వల్ల ఈడ కేసీఆర్ అనుకుంటూ కూర్చుంటే ఇడంగా మేము ఎంపీ సీట్లు కొట్టుకపోతామని చెప్తుంటే ఏం చేస్తారు మరి? నువ్వేంది రేపు నీ సుస్థిరంగా ఎట్లుంటుంది? నేను రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాను, మనం ఎంపీ సీట్లు కొడితేనే మన ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? చిండే అని వెనకాల రైట్ సౌండ్ వస్తుంది. దేవుడా, నువ్వు చెవులు మూసుకోకు, నువ్వు కూడా వినాల్సింది అదే. ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఈ ట్యూన్కి అనుగుణంగా ప్లే అవ్వకపోతే షిండే గ్యారంటీ. అదే వాళ్ళు చెప్తుంది ఇండైరెక్ట్గా. అది మనం గ్రహించగలుగుతున్నాం. అక్కడ వాళ్ళకి తెలుసు మిషన్ అరుస్తుంది అని. ఎవరికి దమ్ములే బీజేపీ గురించి మాట్లాడడానికి? ఇంకా దమ్ము కాదమ్మా, ఇందులో దమ్ము అన్నది ఏమి ఉండదు. ఇప్పుడు నీకు ఒకటి చెప్పనా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దమ్ము అంటే ఏంటో చూపించాడు కదా ఆంధ్రప్రదేశ్లో. ఒక పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చి చూపించాడు. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ సామర్థ్యం. రేవంత్ రెడ్డి ఏం తక్కువ? విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం. కేసీఆర్ ఏం తక్కువ? విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం. ఎదిరిస్తే అలా ఉంటుంది. వీళ్ళే లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్స్ తెలుగు రాష్ట్రాలకి. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, ఒక కేసీఆర్. 3 నామాలు పెట్టడానికి కనుక ముందు ఆర్డర్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కూడా. ఇలాంటి వ్యక్తులకి కూడా ఆయన నామాలు పెడుతున్నాడు. పెట్టరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఆప్ చేయి. 11 రాజ్యసభ స్థానాలు కానక్కర్ చేసి నెక్స్ట్ ప్రభుత్వం ఎవరిదాన్ని రానిరబై మన అవసరం మీకుంది. ఇది ఈ స్ట్రాటజీ ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళ మెల్ల ఉంచడానికి ఇక్కడి నుంచి ముగ్గుపడాలి. ఇది ఒరిజినల్ వైబ్రేషన్స్ ఆఫ్ ఒరిజినల్ ఆంధ్రప్రదేశ్. విభజిత ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర. వీళ్ళే యోధులు. మరి అప్పుడు 25 సీట్లతోటి ఉండి ఎన్ని వచ్చినాయి? 23 ఇవి వచ్చినాయి ఎంపీ. 22 ఎంపీ వచ్చినాయి, 3 వాళ్ళకి వచ్చినాయి కదా. 22 ఎంపీలు వస్తే కూడా ఎందుకు జీ హుజూర్ అనుకుంటూ ఉన్నాడు కదా. ఆయన కూడా కేసులకు భయపడే కదా. ఎందుకు కేసులు భయపడే? ఏం చేయగలుగుతాడు? ఫస్ట్ డే చెప్పాడు. వీళ్ళు అవసరం, ఆ పార్లమెంట్ ఏం అవసరం ఉంది వాళ్ళకి? 303 స్థానాలు మెజారిటీతో ఉన్నారు వాళ్ళు. అవసరం లేనప్పుడు ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు నువ్వు డిబేటింగ్ నన్ను పిల్లలు రోడ్డు మీద కూర్చొని నేను మేకెట్టుకుని మిర్రర్ టీవీ అని వెనకాల రాసుకుని నేను మిర్రర్లో ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్తే వాడు నమ్ముతాడే? అలాగే ఉంటుంది. మన అవసరం ఎక్కడుందో కరెక్ట్గా ఓపిక కావాలి దేనికైనా. జగన్మోహన్ రెడ్డి ఓపిక,
కేసీఆర్ ఓపిక 2001 నుంచి అవమానాలు పడి 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 లాస్ట్కి సాధించింది రాష్ట్రం. మోడీ ఎవరికి పగిలింది? కాంగ్రెస్కి. ఈయన ఓపిక పడి పడి ఆ దిక్కుమాల తెలుగుదేశంలో దమ్మిడికి పనికిరాని వాళ్ళు ఒక్క రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు తప్ప. అవును, మీరు కూడా మీ మొహానికి నన్ను అని వల్ల అని అవమానాలు పడి 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 అక్కడికి లోకేష్ గారిని కూడా పరిరక్షించడానికి ఆ బ్యాగ్ ఎట్టుకుని వెళ్ళి కోడిపేటలో దొరికిన రేవంత్ రెడ్డి అయినా సరే పడి 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 ఒక్కసారి అధికారంలోకి వచ్చి చూపించాడు. అందుకే నీకు ఈ ముగ్గురిని చాలా స్ట్రాటజికల్గా చూడు. దే నో హౌ టు విన్ ద బ్యాటిల్స్. కానీ నేను ఒకటి అడుగుతాను, కేజ్రీవాల్ అరెస్ట్ తోటి మిగతా వాళ్ళందరూ కూడా భయమే ఉందా? ఎలా భజన చేయకపోతే ఎవడెల్లో అవడిపోతాడు. ఆ భజన చంద్రబాబు నాయుడు లేటుడే భజన మొదలెట్టేశాడు. నువ్వు దేవుడివే, నువ్వు సూర్యుడివే, నువ్వు వీరుడివే, నా బిరుదు దార్శనికుడికి నీకు కూడా ఇచ్చేస్తున్నాను అంతే. మళ్ళీ బొకే ఇవ్వడం సాల్వ్ వేయడం మాత్రం రాదు. భజన మర్చిపోయాడు. పువ్వు కలుపు అది ఒకటి బదులు కలవలు నీలాంటి ఆడపిల్ల ఎవరో తలలో పట్టుకుని రోజా పువ్వు కలవలు తీసి తెచ్చినా బాగుంటుండేమో మరి. ఆ కలవలు ఇచ్చుంటే వాళ్ళది అదే కదా, తామర పువ్వు గుర్తు కన్న కాబట్టి కళలను బాగుండు. నిజం చేయడానికి కలువులు ఇచ్చినా బాగున్నట్టే. కలవలు ఎవరో ఇచ్చినా నీలాంటి కూడా ఆడపిల్ల బంగారతల్లో ఒక చెవులోనూ తలలోనూ పువ్వు ఇచ్చుంటే గులాబ్ పట్టు ఇంకో పెట్టుకుంటే అంటే అది తీసుకెళ్ళి ఇచ్చా. అది లేటెస్ట్ ట్రెండ్. ఏం ట్రెండ్? ట్రెండ్ ఏం ట్రెండ్? లేటెస్ట్ బొకేలు ఎందుకు అల్లకెళ్ళి ఒకటి ఇస్తే పోద్ది కదా అనేసి. ఇదేనా వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనుకున్నావా ఓ పువ్వు ఇవ్వడానికి? సరే, ఇంతకీ ఒకవేళ రేపు అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే మాకు ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్తుంది బీజేపీ. ఒకవేళ కాంగ్రెస్కి మించి బీజేపీకి ఇక్కడ పార్లమెంటు సీట్లు ఎక్కువగా వచ్చినాయి అనుకో, బీజేపీ ఏ స్టెప్ తీసుకుంటుంది? హుస్సేన్ సాగర్ ఎవడిస్తాడు ఇక్కడ వీళ్ళకి? ఏం ఎన్ని చేశారండి? ఎన్ని రావచ్చు, ఎందుకు రావు? అందరూ మాకు 8, 9, 10, 11, 12, 13, 14, 15. శబస్ 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 వేలం పాటలు బాగా పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ వేలం విజేతలు వేరేగా ఉంటారండి. మీకు వేలం వెర్రి ఉంది, ఇక్కడ వేలం విజేతలు వేరేగా ఉంటారు. వాళ్ళే ప్రజలకి ఖచ్చితంగా తెలుసమ్మా ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరిని కూర్చోపెట్టాలో. వాళ్ళ తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక సువర్ణ అవకాశాలు ఉన్నాయి. ఎవరేంటే ఇప్పుడు అన్నీ చూస్తున్నారు కదా ఆఫ్టర్ ఎలక్షన్స్.